నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. కార్పొరేట్ విద్య పేరుతో తల్లిదండ్రుల ముక్కు పిండి మరి వసూలు చేస్తున్న కొన్ని స్కూళ్ళు పిల్లల పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది ఖమ్మం రిజోనెన్స్ స్కూల్ హాస్టల్ సిబ్బంది. విద్యార్థి పట్ల రాక్షసంగా ప్రవర్తించారు. కారణం ఏదైనా సరే చేతులు కర్రలతో తీవ్రంగా దాడి చేశారు. వీప్ పైన వాతలు పెట్టారు. ఈ రిజోనెన్స్ స్కూల్ సిబ్బంది హాస్టల్ వార్డెన్స్లు. ఈ ఘటన మహబాద్ జిల్లా ఈదుల పూసనపల్లి గ్రామానికి చెందినటువంటి విద్యార్థి రిజోనెన్స్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. అదే స్కూల్కు చెందినటువంటి హాస్టల్లో ఉండి విద్యను అభ్యసిస్తున్నటువంటి ఈ క్రమంలో ఏం జరిగిందో ఏమో కానీ ఈ నెల 12వ తారీఖున రాత్రి వార్డెన్లు రాకేష్, కిరణ్, శివాలు విద్యార్థిని వేరే గదికి తీసుకెళ్లారు. విచక్షణ రహితంగా కొట్టారు. గది నుంచి కాసేపటికి బయటికి వచ్చిన బాధిత విద్యార్థి ఒంటి నిండా గాయాలు కనిపించాయి. నొప్పితో అల్లాడిపోయారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించడంతో రిజోనెన్స్ స్కూల్ హాస్టల్ సిబ్బంది వ్యవహారం బయటపడింది. విషయం బయటికి రావడంతో తల్లిదండ్రులు, వారి బంధువులు స్కూల్ ఎదుట ధర్నాకు దిగారు. యాజమాన్యం తీర్పు పైన భగ్గుమన్నారు. రోడ్డుపై బైఠాయించి స్కూల్ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. బాధిత విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు 3 వార్డెన్లపైన ఖమ్మం 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. విద్యార్థుల భద్రతపై మరోసారి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పాఠశాలలో క్రమశిక్షణ పేరుతో జరుగుతున్న దాడులపై కఠిన చర్యలు అవసరమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. రైట్, ఇక ఖమ్మం రిపోర్టర్ మోహన్ రావు మనతో అందుబాటులో ఉన్నారు. మోహన్ గారు, అసలు ఏం జరిగింది? ఈ రిజోనెన్స్ స్కూల్లో ఎందుకని ఈ 3 వార్డెన్లు అర్ధరాత్రి లేపి మరి విద్యార్థిని పక్కకు తీసుకెళ్ళి విచక్షణ రహితంగా కర్రలతో చేతులతో ఒంటి నిండా వాతలు పెట్టి ఈ విద్యార్థిని ఎందుకని అంత కర్కశంగా వ్యవహరించి దాడి చేసినట్టు? అసలు వీళ్ళు ఈ విద్యార్థి ఎప్పుడు జాయిన్ అయ్యారు? ఏంటి అక్కడ ఏం జరిగింది? మధు గారు, ఈ రోజు ఉదయం ఖమ్మం 54వ డివిజన్ లో రెసిడెన్స్ హాస్టల్లో 7వ తరగతి చదువుతున్న భార్గవ్ అనే స్టూడెంట్ విద్యార్థి తను కొద్ది కాలంగా తన తల్లిదండ్రులు కూలీ నాన్న చేసి ₹1,00,000 పెట్టి హాస్టల్లో చదివించారు. తను తల్లిదండ్రులకు 3 కుమారులు. ఇందులో చిన్న భార్గవ్ అనే అబ్బాయి చిన్న సంతానం, చిన్న అబ్బాయి. ఈ చిన్న అబ్బాయి బాగా చదవేయాలని చెప్పి ₹1,00,000 పెట్టి హాస్టల్ చదివించారు. అలాంటి క్రమంలో ఇవాళ ఇక్కడ హాస్టల్ గతంలో కూడా అదే హాస్టల్ 3 రోజుల క్రితం కూడా శిక్షరహితంగా బాగా వేధిస్తుందని చెప్పి హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పాడు. హైదరాబాద్ పోతున్న క్రమాలు చూసుకుని ఈ విషయం తెలుసుకొని నేను ఇక్కడ ఉండను, ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని చెప్పినా కూడా కోఆపరేటింగ్ చేయాల్సిందే పోయి అక్కడ వార్డెను మళ్ళీ ఎక్కడ విషయం చెప్తాడో అని చెప్పి శిక్షరహితంగా మోహన్ గారు, మీ నెట్వర్క్ అందట్లేదండి. నెట్వర్క్ ఉన్న ప్లేస్ లో కర్రలతో విపరీతంగా అయిపోతుంది. చేతి మీద బాగా వాపలతో విపరీతంగా కొట్టారు. ఎందుకోసం ఈ దాడి చేశారు? ఈ హాస్టల్లో రెసిడెన్స్ హాస్టల్ సంబంధించిన విషయంలో విద్యార్థులను గతంలో చూసి ఇక్కడ నేను ఉండను, చదవను అని చెప్పి గతంలో కూడా కంప్లైంట్ చేశాడు. ఈ విషయాన్ని నువ్వు ఇక్కడ చెప్తావా అని చెప్పి మా తల్లిదండ్రులు ఇది ఒకసారి చూద్దాం అయ్యే ఉండమని చెప్పినా కానీ నెక్స్ట్ చెప్తా అని చెప్పి ఈ విషయం తెలిస్తే వార్డెన్ చెప్తే ఒక్కరిని పైకి తీసుకెళ్లి ఈ రూమ్ లో బంధించి 3 శివ, కిరణ్, రామకృష్ణ వార్డెన్లు 3 కలిసి విపరీతంగా కర్రలతోని దాడి చేశారు ఈ విద్యార్థిపై. ఓకే, ఇది మొదటిసారా? ఇంత ముందుకు ఈ స్కూల్లో ఇటువంటి ఘటనలు జరిగాయా? ఇదే స్కూల్లో ఇదే మొదటి టైం జరిగింది. ఏం చెప్తున్నారు స్కూల్ యాజమాన్యం, ఏం చెప్తున్నారు? ఎందుకోసం చూసి కూడా అక్కడ ఇదే క్రమంలో ఎంబటే సమాచారం అక్కడ తోటి విద్యార్థులు ఎంబటే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఎంబటే హఠావృద్ధిగా తల్లిదండ్రులు స్కూల్కి వచ్చేసారు. స్కూల్కి ఎంబటే గమ్యాన్ని చేరుకున్నారు. వచ్చిన ఎంబటే చూస్తే తల్లిదండ్రులుగా మేనేజ్ చేయడానికి తిరగబడ్డారు. స్కూల్ యాజమాన్యాలు కూడా ఏమి కొట్టలేదు అని చెప్పే క్రమంలో పోగానే తను చెట్టిప్పు చూపిస్తే మొత్తం గాయాల్లో ఉన్నాయి. ఈపి మీద, చేతి మీద మొత్తం విపరీతమైన గాయాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఎంబడి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేపట్టారు. అక్కడ ఉన్న స్థానికులు కూడా కోఆపరేట్ చేశారు. ఇంత దారుణంగా రహితంగా కొట్టారా? ఇంత చదువుకున్న పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో పెట్టి చదివిస్తున్న ఇంత పెట్టి స్కూల్ అని పేరెంట్స్ అడిగినా కానీ అక్కడ యాజమాన్యం వాళ్ళు సిబ్బంది కూడా తిరగబడ్డారు. పేరెంట్స్ మీద, అక్కడ స్థానికుల మీద రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేపట్టారు.
రైట్, పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్టుగా తెలుస్తా ఉన్నది. పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? దీనిపై కంప్లైంట్ చేయగానే లాస్ట్ చివరి గారు ఈ ముగ్గురు వార్డెన్ల మీద స్కూల్ యాజమాన్యం మీద స్కూల్ డైరెక్టర్ వార్డెన్ల మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి 210 పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఆత్మహత్య కింద కేసు నమోదు చేశారు. రైట్, ఇక ఈ ఏవైతే కార్పొరేట్ మోహన్ గారు మీరు అలాగే ఉండండి. రైట్, మనం ఒకసారి విద్యార్థి తల్లితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏవైతే కార్పొరేట్ పాఠశాలలు ఉన్నాయో విద్యార్థుల భద్రత పట్ల సొంత తల్లిదండ్రుల చూసుకోవాల్సినటువంటి హాస్టల్ వార్డన్లే పిల్లలపైన ఇటువంటి దాడులు చేస్తుంటే పిల్లలకు ఇంకెక్కడ రక్షణ, ఇంకెలా భద్రత? సో మనకు భార్గవ్ తల్లి లైన్లో ఉన్నారు. అమ్మ నమస్తే. భార్గవ్ తల్లి గారు నమస్కారం సార్. రైట్, మీ పేరమ్మా? నా పేరు లక్ష్మి సార్. లక్ష్మి గారు, ఏం జరిగింది? అబ్బాయి ఎలా ఉన్నాడు? అసలు ఫస్ట్ ఏం జరిగింది? సార్ బాబును ఈ సంవత్సరము జూన్లో హాస్టల్లో వేసినాం సార్ మేము. అయితే హాస్టల్లో వేసినప్పటి నుంచి అప్పుడప్పుడు కొడుతున్నారని చెప్పేసి చెప్పింది సార్ మాకు బాబు. ఓకే. చెప్తే మేము మామూలుగా పిల్లలంటే ఒక దెబ్బ కొడతారు చదవకపోయినా, ఒకవేళ పొద్దున్న లేవకపోయినా అట్లా అనుకుని మేము వెళ్ళి 2-3 సార్లు కొట్టొద్దు సార్ మా బాబును, మేము చాలా అంటే బాబును అపురూపంగా పెంచుకున్నాము, పేస్ట్ కూడా పెట్టడానికి రాదు బాబుకు, అంటే ఎప్పుడు కూడా అట్లా పనులు చెప్పకుండా అంత అపురూపంగా బాబును, మీ పిల్లలుగా మా పిల్లల్ని మీ పిల్లల లెక్క చూసుకుంటారా అనే ఒక భావంతో మంచిగా మంచి చదువుకొని మేము మామూలుగా చదువుకున్నాం, మా పిల్లలు మంచిగా చదువుకోవాలి. ఎప్పుడు జాయిన్ చేశారమ్మా? ఎప్పుడు ఈ రిజనెన్స్ స్కూల్లో మీ అబ్బాయిని ఎప్పుడు జాయిన్ చేశారు? 2025 జూన్లో స్టార్టింగ్ స్కూల్ స్టార్ట్ అయినప్పుడు చేశామండి. ఓకే, ఇంత ముందుకి ఇటువంటి కంప్లైంట్స్ అయినా మీ దృష్టికి వచ్చాయా? మీ అబ్బాయి ఏమైనా చెప్పాడా ఇట్లా జరుగుతుందని? ఇదే మొదటిసారే? అంటే ఇంతకు ముందు మామూలుగా చెప్పింది సార్, ఇట్లా కొడుతున్నాడమ్మా ఇద్దరు ముగ్గురు పిల్లలు కొట్టిందంటే పోయి నేను సార్ని అడిగితే సారు ఏమన్నాడంటే మీకు రైట్స్ ఎక్కడివి, మీరు ఎందుకు కొట్టిందని చెప్పేసి ఆ పిల్లలను పిలిచి మా ముందు 2 సార్లు కొట్టిండు. సరే సార్లు వాళ్ళు బాగానే చూసుకుంటున్నారు కదా అని మేము నమ్మినాము. అయితే ఇంకొకసారి ఇట్లా మమ్మీ రాకేష్ సార్ అనేటైనా నన్ను కొడుతున్నాడమ్మా, అందరిని ఒకలాగా చూస్తున్నాడు, నన్ను ఒకలాగా చూస్తుందంటే సార్ మీరు ఇట్లా కొట్టొద్దు సార్ బాబును, మా బాబు భయపడుతున్నాడు, కొట్టొద్దంటే లేదు మేము అసలు కొట్టాము, మీ పిల్లలు ఎంతనో మేము కూడా అప్పుడు హాస్టల్ వేసుకొని మేము బాధపడ్డోళ్ళమే, మేము అట్లా కొట్టామమ్మా, మా పిల్లలాగా చూస్తాము, మీ పిల్లలు అని అనుకోకండి, మాకు అప్ప చెప్పినప్పుడు మా పిల్లలే అన్నట్టుగా భరోసా మా మీద ఉంచి వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు సార్. ఆ నమ్మకంతో మేము వెళ్తున్నాం సార్, మా బాబుని అయితే ఏమనొద్దని చెప్పినాం సార్ మేము. ఓకే, ఆ రోజు గురువారం రోజు ఏం జరిగింది అసలు మీకు ఎలా తెలిసింది ఈ విషయం? అయితే గురువారం రోజు బాబు స్కూల్కి వెళ్ళిండు, పొద్దున స్కూల్కి వెళ్ళిండు, మళ్ళీ సాయంత్రం 4 గంటలకి వచ్చినాక మళ్ళీ స్నాక్స్ టైం అవన్నీ అయిపోయినాయంట, మళ్ళీ క్లాస్ అవర్ అయిపోయిందంట. తర్వాత లంచ్ కని వెళ్ళినప్పుడు ఆ తినే ప్లేట్ తీసుకొని నెత్తి మీద కొడితే రీసౌండ్ వచ్చిందంట బాబుకు, తల మీద ఇట్లా రీసౌండ్ వచ్చి అబ్బా అని అట్లా గట్టిగా అరవంగానే మళ్ళీ మెదడు మీద వెనకాల చేయితోటి మళ్ళీ గట్టిగా కొడితే అబ్బా అని మళ్ళీ గట్టిగా అరిసిండంట. అరిస్తే నేను వెళ్ళిపోతా సార్, మీరు నన్ను ఊకే కొడుతున్నారు, నేను ఉండను సార్ అని చెప్పేసి అన్నాడంట. అప్పుడు అంటే నువ్వు ఎట్లా వెళ్ళిపోతావో నేను చూస్తాం పో అని అందరు పిల్లలు అన్నం తిన్నాక పడుకున్నాక మధ్యరాత్రి 1 గంటలకు బాబుని ఒక సపరేట్ రూమ్ లోకి పిలుచుకొని అసలు ఎంత విపరీతంగా అసలు వాళ్ళు డ్రింక్ చేసి కొట్టిండ్రో ఎట్లా అనేది తెలియట్లేదు. ముగ్గురు కలిసి ఫుట్బాల్ కంటే ఈనంగా బాబుని అసలు ఎంత కొట్టిందంటే ఆ దెబ్బలు ఇంకొక 2-3 దెబ్బలు గట్టిగా అట్లనే కొట్టుంటే ప్రాణాలు పోయేటి బాబు. అయితే ఆ దెబ్బలకి బాబు కళ్ళు తిరిగి కింద పడ్డాడంట. కింద పడితే బాబుని లేపి థమ్స్అప్ ఏమో నీళ్ళు ఏమో తాపించి మీ ఇంట్లో ఎవరికి చెప్పొద్దు అని చెప్పేసి బాబుని బెదిరించిందంట. చెప్తే మాత్రం మళ్ళీ ఇట్లనే చేస్తాం అది ఇదని బెదిరిస్తే బాబు ఆ నొప్పులతోటి అసలు నైట్ అంతా నిద్రపోలేదంటే, ఏడిచిందంట, చాలా ఇబ్బంది పడ్డాడంట. తర్వాత పొద్దున ఆ రోజు గురువారం రోజు చెప్పలేదు, శుక్రవారం రోజు చెప్పలేదు, శనివారం రోజు శుక్రవారం రోజు సాయంత్రము 5:30 ప్రాంతంలో ఒక డే స్కాలర్ పిల్లలు టీచర్కి అని పంపించిందంట సార్ వార్డెన్స్. పంపిస్తే టీచర్స్ ముగ్గురు కలిసి అసలు మనిషి అనుకున్నారా బర్రెగొడ్లు అనుకున్నారా, బర్రెలనే అంతగానం కొట్టాము,
ఒక అబ్బాయిని ఆ బాబు అసలు ఎవరు జోలికి పోడు, ఎంత డీసెంట్గా ఉంటాడు, ఎవరిని కూడా పలకరియ్యడు, ఆయన పనేదో ఆయన చూసుకుంటాడు, అంత అట్లాంటి పిల్లగాని ఇంతగానం ఎట్లా కొట్టిల్లు ఈ దెబ్బలు అని వాళ్ళు చూసి బాగా ఎక్కి ఏడిచిండంట ముగ్గురు టీచర్లు. ఉమ్. అయినాక టీచర్స్ అది ఆయింట్మెంట్ పెడుతుంటే స్కిన్ ఊసొస్తుందంట బాబుది, మొత్తం బ్లడ్ ఇట్లా ఫ్లాట్ అయిపోయింది ఇట్లా వెనకాల. ఓకే. మీ దగ్గరికి ఎట్లా వచ్చింది ఈ సమాచారం? మీకు మీ అబ్బాయి ఫోన్ చేసి చెప్పాడా ఎట్లా? బాబు ఫోన్ చేయట్లేరు. అయితే డే స్కాలర్ పిల్లలు వేరే ఆ స్కూల్లో చదువుకునే పిల్లలు, డే స్కాలర్ పిల్లలు ఉమ్. చూసి వాళ్ళు మా ఆయనకు ఫోన్ చేసిండ్రు 4 గంటలకి. 4 గంటలకి అట్లా ఫోన్ చేస్తే మా ఆయన ఆటో డ్రైవింగ్ లో ఉన్నాడు. ఆయన ఎమ్మటే ఇమ్మీడియట్ లో ఇంటికి వచ్చి ఇట్లా జరిగిందంట నాకు చెప్తే నేను ఎమ్మటే వార్డెన్ కిరణ్ సార్కి ఫోన్ చేసినాను. ఫోన్ చేసి మాట్లాడితే లేదమ్మా ఒకటే దెబ్బ కొట్టినాము అంటే మా బాబుకి ఇవ్వండి అని చెప్పేసి వీడియో కాల్ చేయండి అంటే వీడియో కాల్ చేసిండు. చేస్తే ఏంటిది నాన్న ఎందుకు కొట్టిందంటే మమ్మీ నన్ను బాగా కొట్టిల్లమ్మా అంటుంటే మా బాబు ఆ వీడియో కాల్ ఎమ్మటే ఇట్లా అంటే బాబు మాట్లాడుతున్నాడు. ఇట్లా చెంపకు మొత్తం ఇట్లా అచ్చులు పడ్డాయి, మూతి దగ్గర ఇట్లా రక్తం వెళ్ళి ఇట్లా పెదవులు కుచ్చుకునేవి పనులు. అంటే ఏం సార్ అదంటే మీ బాబు గోడ గుద్దుకున్నాడు, అది తల తగిలింది, అది గోడ తగిలింది అంటే తలకు తగిలితే గానీ పెదాలకు ఎట్లా పనులు ఎట్లా దిగుతాయని నేను అన్నా. అంటే లేదమ్మా ఒక దెబ్బ అయితే కొట్టినాం మేము, అప్పుడు నాకు గోరు గుచ్చుకున్నది అన్నాడు. అంటే మరి నిన్న నైట్ కొడితే ఇయ్యాల సాయంత్రం 5:30, 6 అవుతుంది కదా, 6 గంటల వరకు చెంప మొత్తం ఇట్లా ఎర్రగా కనబడుతుంది, మరి ఏ రకంగా కొట్టిండ్రు, అంతగానం ఎందుకు కొట్టిండ్రు మీరు, మా ఏదైనా ఉంటే మాకు చెప్పాలి కదా మీరు అనేసి నేను అన్నా. అంటే లేదమ్మా ఒక దెబ్బ మేము అసలు తట్టుకోలేకపోయినాము, అట్లా కొట్టినామమ్మ ఒకటే దెబ్బ కొట్టినాము అంటే సరే అన్న మీరు ఒకటే దెబ్బ కొట్టిందంటున్నారు కదా, మీరు రేపు పొద్దున రమ్మంటే వస్తాము, వద్దంటే ఉంటాము, కానీ మా బాబుని మాత్రం మీ దగ్గర కొట్టిన కిరణ్ సార్ దగ్గర కాకుండా మీ రూమ్ లో పెట్టుకోండి, మళ్ళీ నైట్ ఏమన్నా ఇట్లా అంటాడేమో ఏమైనా చేస్తాడేమో మాకు భయం అవుతుంది, మీరు మాత్రం మీ రూమ్ లో పెట్టుకోండి అంటే నా తమ్ముళ్ళగా చూసుకుంటా నేను నా రూమ్ లో పెట్టుకుంటా అని వార్డెన్ కిరణ్ సార్ అన్నాడు. అంటే ఆయన మంచోడైనా మేము ఇక్కడికి వచ్చినాక మాకు ఇక్కడికి వచ్చేదాకా తెలియదు, ఒకటి ఆయన కొట్టిందని వీడు చెప్తున్నప్పుడే ఫోన్ కట్ చేసేసింది, ఇంకా నార్మల్ కాల్ చేయి వీడియో కాల్ వద్దని. అంటే సరే నార్మల్ కాల్ చేస్తే బాబుతో మాట్లాడనీయకుంటే వాళ్ళే మాట్లాడింది. ప్రిన్సిపల్ సార్ కూడా చేస్తే లేదమ్మా ఒకటే దెబ్బ కొట్టిల్లు ఏం కాలేదు అది అని ఆయన అన్నాడు. అంటే ఇంకా మళ్ళీ మేము ఇట్లా ఫోన్లో ఏమైనా గట్టిగా మాట్లాడితే బాబుని ఏమైనా అంటారేమో అని చెప్పేసి మేము నైట్ వస్తాం సార్ మీరు రమ్మంటే, కానీ బాబుని మాత్రం ఇంకొక దెబ్బ కానీ ఏమి కూడా అనొద్దు బాబుని అని చెప్పేసి మేము అన్ని నైట్ బయలుదేరి పొద్దున 7 గంటల వరకు నిన్న 7:30 వరకు స్కూల్ దగ్గరికి వెళ్ళినాం. వెళ్ళేసరికి స్కూల్ దగ్గర లేడు, అది హాస్టల్లో లేడు, స్కూల్కి ఇప్పుడే వెళ్ళిందని చెప్పేసి అన్నారు. అంటే మేము మళ్ళీ గేటు దాటుతున్నామో లేదో గేటు బయట 2 అడుగులు వేయగానే ప్రిన్సిపల్ సార్ వేరే బాబునిచ్చి మా బాబుని మాకు పంపించిండు మా దగ్గరికి. పంపిస్తే రోడ్డు మీదనే నేను ఏమైంది నాన్నని ఫస్ట్ ఇక్కడ ముఖము చెంప అవన్నీ చూసి అడుగుతున్నా, ఈపు కూడా ఒకసారి చూడమ్మా దెబ్బలు బాగా తాకినాయి, నాకు నొప్పులు వేస్తున్నాయి, నేను తట్టుకోలేకపోతున్నానంటే వెనుక ఇట్లా చెట్టు లేపి చూడంగానే అసలు మేము తట్టుకోలేకపోయినాం, అసలు నాకు కళ్ళు తిరిగినా అసలు నేను తట్టుకోలేకపోయినా అసలు ఏమైతుందో కూడా. అయినాక ఇక్కడ బాబు మాట్లాడే పరిస్థితిలో ఉన్నాడా ఇప్పుడు? ఒకసారి బాబుతో మాట్లాడిస్తారా? మాట్లాడిస్తా. ఒక్కసారి ఇవ్వండి అమ్మ బాబుకి. సార్ మీకు కాలు మొక్కుతా సార్, నన్ను వదిలిపెట్టాను సార్, మీకు దండం పెడతా అంటే కూడా నీ దండం ఎవరికి కావాలి, దానికి దండం పెడతావా నువ్వు అని అనేసి ఇంకా కొట్టిందంటే సార్ బాబును. ఒక్కసారి ఇవ్వండి అమ్మా, భార్గవ్కి ఒకసారి ఫోన్ ఇవ్వండి. హలో. హాయ్ భార్గవ్, నేను మధు. మీరు ఏం భయపడకుండా ఏం జరిగింది, ఎవరెవరు మిమ్మల్ని కొట్టిర్రు, అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది చెప్పండి. వాళ్ళు రోజు కొడుతున్నా నేను హాస్టల్లో ఉండను సార్. కొంచెం గట్టిగా మాట్లాడు భార్గవ్. వాళ్ళు రోజు కొడుతున్నా నేను హాస్టల్లో ఉండను సార్. ఎవరెవరు కొట్టేది నేను బాగా రోజు? వాళ్ళ ముగ్గురు, శివ సార్, కిరణ్ సార్, రాకేష్ సార్. ఓకే సరే, ఆ రోజు ఏమైంది? ఆ రోజు నైట్ నేను మా పేరెంట్స్ చెప్పినాను, వాళ్ళు కోపంతో కొట్టిరు నన్ను. ఎన్ని గంటలకు తీసుకెళ్ళి కొట్టారు? నైట్ 1 o'clock. లంచ్ తినేటప్పుడు ప్లేట్తో తలపైన కొట్టిరు. భార్గవ్ కొంచెం గట్టిగా మాట్లాడమ్మా. లంచ్ తినేటప్పుడు ప్లేట్తో తలపైన కొట్టిరు గట్టిగా. ఎవరెవరు? రాకేష్ సార్ అని ఒక సార్ ఉంటారు, ఆ సార్ 2 సార్లు కొట్టిన తలపైన. మీరు అడగలేరా ఎందుకు కొడుతున్నారు సార్ అని? మీరు అడగలేదా? అడిగితే భయం అవుతుంది, మళ్ళీ ఇంకా కొడతారేమో అని అనుకోకుండా అట్లానే ఉన్నా సైలెంట్గా. దాని తర్వాతకి నైట్ 1 o'clock కిందికి నుంచి ఫుల్ కొట్టిరు సార్.
దేంతో దాని కొట్టారు? తర్వాత కింద పడ్డా సార్ కొడితే. కింద పడితే వాళ్ళు వేరే ఫోన్ దాన్ని వేరే ఏం మాట్లాడు, దాని లైవ్ మాట్లాడు. కింద పడితే సరే సరే భార్గవ్, నువ్వు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నట్టున్నావు. ఒకసారి మీ మమ్మీకి ఇవ్వండి. హలో అమ్మ, మరి ఈ స్కూల్ యాజమాన్యాన్ని దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారా? ఏమంటున్నారు యాజమాన్యం? ప్రిన్సిపల్ సార్ ఏమన్నారంటే, సార్ ఎందుకు బాబుని ఇట్లా ఇంతగానం ఎందుకు కొట్టిండ్రు, మీ బాబు అయితే మీరు ఇట్లా వదిలేస్తారా సార్, మా పిల్లల్ని మీ పిల్లలాగా అనుకుంటారని కాదే, మీ పిల్లలకు జరిగితే మీరు ఏం చేస్తారో అదే న్యాయం చేయండి సార్. మిమ్మల్ని అయితే మిమ్మల్ని గౌరవిస్తున్నాం మీరు, ఎందుకంటే ప్రిన్సిపల్ కాబట్టి మేము సంస్కారంగా మర్యాదగా మిమ్మల్ని ఒక్క మాట అంటే మా ముగ్గురు కొట్టిన వ్యక్తులను మాకు ఒప్ప చెప్పండి సార్ అంటే, మీరు రోడ్డు మీద ఏం అనకండి అమ్మా, మీరు రండి లోపలికి అంటే నేను లోపలికి వచ్చి మాట్లాడండి సార్. ఇది ఒక దెబ్బ 2 దెబ్బలు కొడితే మీరు అన్నట్టు లోపలికి వచ్చి మాట్లాడేదాన్ని, మీరు చావా బాధిల్లి ఇంకొక 2-3 దెబ్బలు కొట్టుంటే నా కొడుకు చచ్చిపోయేటోడు. కళ్ళు తిరిగి కింద పడ్డాక కూడా కాలు మొక్కుతా దండం పెడతా అంటే కూడా వదిలిపెట్టకుండా కొట్టిండ్రా, మధ్యరాత్రి ఇంతలో ఒక రూమ్ లో వేసి కొట్టిండ్రంటే మీరు ఏ కక్ష పెట్టుకొని అసలు ఏం చేద్దాం అనుకొని కొట్టిండ్రు, తాగిన మైకంలో మీకు వాళ్ళకి ఏం అర్థం కాకుండా కొట్టిండ్రంటే వాళ్ళు బద్మాషులు అన్నమాట. మరి బద్మాషులు అయితే మీరు ఎట్లా పెట్టుకున్నారు సార్? మీరు ఇప్పుడు హాస్టల్లో మీకు ఎంత బాధ్యత ఉంటుంది సార్? వాళ్ళకి అన్ని టీచింగ్ అన్ని కోచింగ్లు ఉంటాయి కదా, మీరు ఎట్లా పిల్లలతో ఎట్లా ఉండాలి ఏంటిదని. ఇవాళ రేపు పేరెంట్స్ కి కొట్టడానికి రైట్స్ లేవు కదా. మరి ఇంతగానం కొడుతుంటే మీరు ఏం చేసినట్టే, నేను ఇంట్లో ఉన్నా అంటే మీరు ఇంట్లో ఉన్నారు కదా సార్, మరి తెల్లారైనా మీకు తెలిసింది కదా, తెలిసినప్పుడు మాకెందుకు చెప్పలేదు సార్? మాకు వేరే పిల్లలు చేసి చెప్పేదాకా మీరు ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి అంటే, అమ్మా అన్ని లోపల మాట్లాడదు అంటే, నేను లోపలికి వచ్చి ఎందుకు మాట్లాడతాను సార్, నేను బయట మాట్లాడతా, వాళ్ళని ఒప్ప చెప్పండి అంటే మమ్మల్ని చేయబట్టుకొని కాలు ముక్త దండం పెడతా అని బతిలాడుతున్నారు. రైట్ అమ్మ, ఒక్కసారి మీ డైరెక్టర్ నాగేందర్ సార్కి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి సార్ని కూడా లైన్లోకి తీసుకుందాం, రింగ్ అవుతుంది. ఒకసారి ఈ రిజనల్ స్కూల్ డైరెక్టర్ నాగేందర్ గారిని లైన్లోకి తీసుకుంటున్నామమ్మ, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. సార్ ఏం చెప్తారు మరి? పిల్లల్ని స్కూల్కి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, కాల్ కట్ చేస్తున్నాడు, తెలిసిపోయినట్టున్నది. ఒకసారి ఒక్క నిమిషం అమ్మా, మళ్ళీ ఒకసారి ప్రయత్నిద్దాం. ఒకసారి మళ్ళీ ప్రయత్నిద్దామమ్మా, ఒక్క నిమిషం. చదువు చెప్పండి సారు అని చెప్తే లక్షల జీతాలు తీసుకొని పిల్లల్ని ఇలా కొట్టడానిక లక్షల ఫీజులు తీసుకునేది? ఈ కార్పొరేటివ్ విద్య పేరు మీద పిల్లలపైన దాడులు చేయడానిక ఈ స్కూల్ ఉన్నది? మళ్ళీ ఇంకేం చేస్తావు? ఇప్పుడు మీరు కాంప్రమైజ్ కానంటున్నారు కదా, మీరు ఏం చేస్తారో చేయండి. మీరు ఇలాంటి ఎన్నో జరిగినాయి, ఇంతకంటే పెద్దవి కూడా జరిగినాయి అని అంటున్నారు సార్. అదే ఏం చేస్తారో చేయరంటే ఇక వాళ్ళు ఎంత తెగించున్నారని కూడా మనకు అర్థమవుతుంది. ఒకసారి శైలజ మేడం, ఎంఈఓ శైలజ మేడం కూడా కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. నాగేందర్ గారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మరి సమాధానం చెప్పాలి కదా, ఇది ఏం జరిగింది, ఎందుకోసం జరిగింది అనేది కూడా సమాధానం చెప్పాలి కదా. సమాధానం చెప్పకుండా కట్ చేస్తున్నాం అంటే తప్పు చేసినట్ట. సమాధానం లేకు. ఒకసారి మనం ఎంఈఓ స్కూల్. హలో నమస్తే అండి, నేను మధు అండి, బీఆర్కే న్యూస్. మధు అండి నా పేరు, బీఆర్కే న్యూస్ నుంచి లైవ్లో ఉన్నాం మేడం. చెప్పండి సార్. ఈ భార్గవ్, మీ హాస్టల్లో ఉన్నటువంటి భార్గవ్ పైన 3 వ్యక్తులు హాస్టల్ వార్డెన్లు రాకేష్, కిరణ్, శివాలు దాడి చేశారు కదా మేడం? అవును సార్. ఏం జరిగిందండి? ఎందుకోసమని ఆ విద్యార్థిని అట్లా కొట్టిరు? లక్షల జీతాలు కట్టించుకొని పిల్లలకు చదువు చెప్పురంటే ఇట్లా దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ మేడం? అవును సార్, అది నిన్న నా దృష్టికి వచ్చింది సార్. వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇవ్వడం అయింది, వాళ్ళంతా కూడా తీసేసేయమని చెప్పడం జరిగింది సార్. దాని నుంచి 20 రోజుల నుంచి పిల్లాడు రావట్లేదట. మళ్ళీ తర్వాత 2 days నుంచి వస్తున్నాడట. నైట్ ఇంటికి వెళ్తానని అనేసరికి కొట్టారని చెప్తున్నారు. అది తప్పండి, అట్లా కొట్టకూడదు, కరెక్ట్ కాదు. షోకాజ్ నోటీస్ అయితే ఇచ్చామండి, వాళ్ళని కూడా తీసేసేయమని చెప్పడం జరిగింది. ఇప్పుడు పిల్లల్ని స్కూల్కు రాకపోతే పేరెంట్స్కి కంప్లైంట్ చేయాలి, ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కానీ అంటే ఇదొక సంఘటనే కాదు, మీ స్కూల్లో ఇంతకుముందు కూడా చాలా సంఘటనలు జరిగినాయంట. మీ ఈ రిజనల్ స్కూల్ సంబంధించి ఈ హాస్టల్లో ఈ హాస్టల్లో చాలా ఇటువంటి వరుస సంఘటనలు జరుగుతున్నాయని కూడా అది నా దృష్టికి రాలేదు సార్. అంటే దీని మీద ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం? అటు తల్లిదండ్రులు కావచ్చు, ఇటు సమాజాన్ని కావచ్చు.
కొట్టడం నేరం అండి, కొట్టకూడదు పిల్లల్ని. ఏదంటే పేరెంట్స్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, లేదంటే వాళ్ళని పిలిపించి చెప్పాలి, కౌన్సిలింగ్ చేయాలి, కానీ కొట్టడం అనేది తప్పండి. వాడు 20 రోజులు ఉన్నాననే వెళ్ళిపోయిన మనిషిని పేరెంట్స్ ని ఇమీడియట్ గా పిలిపించి పంపిస్తే అయిపోయేది కదా సార్. హాస్టల్లో ఉన్న పిల్లల్ని గట్టికి బలవంతానం చేసిన అవసరమే ఉంది వాళ్ళకి. కొడితే ఉంటారండి పిల్లలు కదా. అంటే వీళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? షోకాస్ నోటీస్ ఇచ్చామండి వాళ్ళకి. వాళ్ళు 2 రోజుల్లో రిప్లై ఇవ్వమన్నాము. వాళ్ళని కూడా సస్పెండ్ చేయించు, స్కూల్ నుంచి పంపించమని చెప్పేసాం. మేడం రిప్లై ఇవ్వకపోతే లైసెన్స్ రద్దు చేస్తారా మేడం? ఇస్తారు సార్ వాళ్ళు, అదే సార్. ఇంకా దాన్ని బట్టి నెక్స్ట్ ఏంటనేది నేనేం కాదు కదా సార్, డిఓ మేడం కదా తీసుకోవాలి. అవును, కానీ ఇటువంటి స్కూళ్ళకు పర్మిషన్స్ ఇచ్చి ఇటువంటి స్కూల్లో ఇటువంటి జరుగుతున్నప్పుడు మీరు బాధ్యత తీసుకోవాలి కదా మేడం. మీరు బాధితుల్ని కలిసే ప్రయత్నం చేసిరా మేడం? బాధితులు మీ దగ్గరికి వచ్చాయమన్నా మాట్లాడిరా మేడం? వాళ్ళు నాకు కలవలేదు సార్, నాకు డిఓ మేడం చెప్పారు. తర్వాత వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళని అడిగాను, వాళ్ళు కలవలేదు సార్ నాకు. డైరెక్టర్ ఫోన్ చేస్తే కనీసం డైరెక్టర్ ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. మళ్ళీ బాధితులతోని ఏం చేసుకుంటారో చేసుకోండి అమ్మా, ఇది కామన్, మీరు పెద్ద అది చేస్తున్నారని చెప్పేసి బెదిరించే ప్రయత్నం కూడా చేస్తున్నారంట. బాధితుని తల్లి మనతో మాట్లాడింది ఇంతసేపు, లైన్లో కూడా ఉంది తను. అది కరెక్ట్ కాదు, పోలీస్ స్టేషన్లోనే బెదిరిస్తున్నారంట. పోలీస్ స్టేషన్లో ఎట్లా బెదిరిస్తారు సార్? బెదిరించుకోవడం అది కరెక్ట్ కాదులేండి. అంటే ఈ స్కూల్ పైన మీరు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది మేడం? నోటీస్ ఇచ్చాను సార్, పంపించాను. షోకాస్ నోటీస్ పంపించాము. నెక్స్ట్ రేపు ఏంటన్నది రేపు, ఇవాళ సెలవు కదా సార్, రేపు ఓపెనింగ్ స్టార్ట్ అవుతుంది. మీరు ఏమైనా బాధితులతోని ఆ తల్లితో కానీ లేదంటే అబ్బాయితో కానీ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా మేడం? చేస్తాను సార్, నేను పిలిపిస్తాను, మాట్లాడతా సార్. కానీ ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోండి మేడం. ఈ కార్పొరేట్ స్కూళ్ళ పేరు మీద లక్షల జీతాలు తీసుకొని పిల్లల్ని చదువు పేరు ఇబ్బంది, స్కూల్కు కొడితే స్కూల్లోకి వస్తారా మేడం? కొట్టకూడదు సార్, ఎందుకు? పిల్లాడు ఉన్నానంటే ఇంటికి పంపించాలి సార్. ఏమంత ఆరాటం పట్టింది వాళ్ళకి? ఉన్నానన్న దానికి కొట్టి ఉంచాల్సిన అవసరం ఉంది. కొడితే ఎన్ని రోజులు ఉంటారు సార్? వాడు ప్రేమగా మాట్లాడితేనన్నా ఇంకా కొంచెం ఉండడానికి అవకాశం ఉంది, కానీ ఉండకపోతే ఏమైంది? వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్తారు. ఏముంది అంత ఆరాటం వాళ్ళకి? ఉండడం కోసం కొట్టాల్సిన అవసరం ఉందో సార్? ఇలా చాలా జరిగినాయంటే మేడం మీ దృష్టికి ఏమైనా వచ్చినాయా? లేదు సార్, నాకు రాలేదు సార్. అదే అన్నా ఇంత కూడా రాలేదు సార్, నాకు ఇదే ఫస్ట్ టైం. ఓకే, నాకు తెలియదు విషయం. ఓకే ఓకే మేడం, అప్పుడు అడిగేవాళ్ళు. ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ మేడం. రైట్, ఇదే అంశానికి సంబంధించి విద్యార్థి నాయకుడు డివైఎఫ్ఐ రమేష్ గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు, ఫోన్ కాల్లో అందుబాటులో ఉన్నారు. రమేష్ గారు చెప్పండి, ఈ కార్పొరేట్ స్కూళ్ళు లక్షల జీతాలు ఫీజులు కట్టించుకొని ఇలా దాడి చేయడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఖచ్చితంగా అండి, తెలంగాణ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కార్పొరేట్ విద్యా సంస్థలు, కార్పొరేట్ స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నాయని చెప్పేసి మేము గత అనేక సంవత్సరాలుగా ఈ కార్పొరేట్ విద్యా దోపిడీ, విద్యా వ్యాపారం పైన పోరాడుతున్నాం, పనిచేస్తా ఉన్నాం. ఇటీవల కాలంలో మరి ఉన్నాయి ఈ కార్పొరేట్ స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ విపరీతంగా పెరుగుతా ఉన్నాయి. లక్షల ఫీజులు తీసుకుంటా ఉన్నారు. మార్కులు, ర్యాంకుల కోసం వాళ్ళని తీవ్రంగా ఈ వేధింపులకు, ఇబ్బందులు గురి చేస్తా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. దాంతో పాటు ఫీజులు సకాలంలో కట్టకపోతే, ఫీజులు వాళ్ళు అనుకున్న ఫీజుని సకాలంలో చెల్లించకపోతే అనేక వేధింపులకు విద్యార్థులని గురి చేస్తా ఉన్న పరిస్థితులు ఉన్నది. దాడులకు కూడా పాల్పడతా ఉన్నారు. ఒక రిజోనెన్స్ విద్యా సంస్థలే కాదు, రాష్ట్రంలో చాలా ఉన్నాయి. ఈ పేరు మోపినటువంటి కార్పొరేట్ స్కూళ్ళు, కాలేజీలు, వాటి పైన అంతా అదే. ముగ్గురు వార్డెన్లు విద్యార్థి పైన దాడిని అయితే మనం అసలు చూడలేం, తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక ముగ్గురు వాళ్ళు వార్డెన్లా, టీచర్సా ఏంటనేది కాదు, పర్యవేక్షణ లేదు అధికారులది కానీ, డిఈఓలది కానీ, అవి కాలేజీలు అయితే ఆర్ఐఓ అధికారులు కానీ, ముఖ్యమైనటువంటి ప్రభుత్వ యంత్రాంగం నుంచి పర్యవేక్షణ కొరవడుతుంది. అవి ఎట్లా నడుస్తున్నాయి, వాటిలో ఉన్న వసతులు ఏంటి, ఆ బిల్డింగ్ల పరిస్థితులు ఏంటి, విద్యార్థులకు ఉన్నటువంటి సౌకర్యాలు ఏంటి, అక్కడ ఫీజులు వసూలు చేస్తున్నటువంటి తీరు ఏంటి అనేది ఎవరు పట్టించుకోవట్లేదు అధికారులు. జిల్లా అధికారులు, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ బోర్డు కావచ్చు, ఎస్ఎస్సి బోర్డు అధికారులు కావచ్చు, ఆ యాజమాన్యాలతో కొల్లికై వ్యవహరిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. విద్యార్థుల మంచి చెడుల గురించి పట్టించుకోవట్లేదు. మేము అదే అంటున్నాం, ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐగా మేము గత అనేక సంవత్సరాలుగా పోరాడుతున్నది విద్యార్థులకు రక్షణ ఎక్కడుంది? అక్కడ
కాలేజ్ హాస్టళ్లలో, ప్రైవేట్ స్కూళ్ళల్లో, కాలేజీలలో, స్కూళ్ళల్లో ఇవాళ ఎక్కడ బిల్డింగులు పెడతాడో అర్థం కాదు. ఎప్పుడు కొత్త కొత్త విద్యా సంస్థలన్నీ పుట్టుకొస్తుంటాయి. అవును. అసలు వాళ్ళకి ఫీజులు ఎవరిస్తా ఉన్నారు? ఫీజులు నిర్ణయించేది ఎవరు అసలు? హాస్టల్లో ఉంటే ఇంత ఫీజు, లేదంటే డే స్కాలర్ అయితే ఇంత ఫీజు అని ఎవరు నిర్ణయించాలి? ప్రభుత్వ యంత్రాంగం నిర్ణయించాలి. అవును. కానీ ఆ ఫీజుల మీద నియంత్రణ లేదు ఇవాళ. కాలేజీలలో పెట్టే హాస్టల్ ఫుడ్ ఎలా ఉంటున్నాయి, సౌకర్యాలు ఏంటి, ఆ కాలేజీలో హాస్టళ్లలో ఎంతమంది విద్యార్థులు ఉంటున్నారు, వాళ్ళకున్న సౌకర్యాలు ఏంటి? అందుకనే భార్గవ్ మీద జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. చట్టపరంగా ఆ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నటువంటి అనేక సందర్భాల్లో ముందుకు వస్తున్నాయి కాబట్టి అవసరమైతే వాటిని సీజ్ చేయాలి స్కూళ్ళని. ఇప్పుడు ఒక దాడే కాదు, దాని వెనకాల ఫీజుల దోపిడి ఉంది, దాని వెనకాల ఫీజుల కోసం వేధింపుల అంశం ముందుకు వస్తా ఉంది, దాని వెనకాల విద్యార్థుల పట్ల పర్యవేక్షణ అనేది సరిగా లేదని చెప్పేసి అర్థమవుతా ఉంది. ఈ ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళు యాజమాన్యాలు వ్యాపారం కోసమే పనిచేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. కాబట్టి అన్నిటి అంశాల పట్ల అక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు, డిఈఓలు, జిల్లా స్థాయి అధికారులు, ఆర్ఐఓలు, అది ఇంటర్మీడియట్ కాలేజ్ అయితే వీళ్ళందరూ కూడా రెగ్యులర్ గా పర్యవేక్షణ చేయాలి. ఎందుకని అక్కడ ఉన్నటువంటి కేర్ టేకర్స్, వార్డెన్లు విద్యార్థుల పట్ల దురుసుగా ఎందుకు ప్రవర్తించాల్సి వస్తుంది? ఫీజు కట్టలేదు కాబట్టి, స్కూల్కి రావట్లేదు కాబట్టి అని చెప్పేసి దాడి చేసేటువంటి రైట్ ఎవరికి ఇచ్చారు వాళ్ళకి? కొట్టేటువంటి రైట్ ఎవరు ఇచ్చారు వాళ్ళకి? రమేష్ గారు, విద్యార్థి సంఘంగా మీరు ఈ బాధితుడు ఎవరైతే బాలుడు ఉన్నారో అతన్ని కలిసే ప్రయత్నం కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కలిసే ప్రయత్నం కానీ చేస్తున్నారా? తప్పకుండా అండి. మేము ఇప్పుడు హైదరాబాద్ లోను, అక్కడ ఖమ్మం జిల్లాలో మా యూనిట్స్ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి మా జిల్లా కమిటీ బాధ్యులు ఖచ్చితంగా వాళ్ళ ప్రయత్నంలో ఉంటారు. కలిసిన కుటుంబాన్ని కలుస్తారు. ఈ సంఘటనకు సంబంధించి ఎటువంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు? ఈ ప్రైవేట్ స్కూల్ పైన కావచ్చు, ఈ హాస్టల్స్ పైన కావచ్చు. ప్రైవేటు స్కూళ్ళు విద్యా దోపిడి పైన ఫీజుల నియంత్రణ, అదే విధంగా ఈ వేధింపులు, కొట్టటాలు ఏదేమని తరచుగా జరుగుతా ఉన్న ఘటనలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాటి మీద పర్యవేక్షణ జిల్లా విద్యాశాఖ అధికారులు ఉండాలని చెప్పేసి ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో నియంత్రణ చేయాలి. స్కూళ్ళ ఫీజుల మీద, కాలేజీల ఫీజుల మీద, అక్కడ ఉన్నటువంటి వసతుల మీద, అదే విధంగా వేధింపుల మీద రెగ్యులర్ గా మానిటరింగ్ ఉండాలి, పర్యవేక్షణ ఉండాలని చెప్పేసి మా భవిష్యత్తులో విద్యార్థి యువజన సంఘాలుగా కార్యాచరణ ఉంటది. ఖచ్చితంగా చట్టపరమైన రిజోనెన్స్ విద్యా సంస్థలు కాకుండా ఇతర విద్యా సంస్థలు ఎవరైనా సరే ఫీజుల కోసం విద్యార్థుల మీద వేధింపులు కానీ, దాడులు చేయడం కానీ, కొట్టడానికి కానీ తీవ్రంగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. దాని మీద పోరాటం చేస్తాం. తల్లిదండ్రులు కూడా ఆలోచించాలండి. లక్షల రూపాయల ఫీజులు కట్టి, లక్షల రూపాయలు కష్టపడి వాళ్ళు పేదవాళ్ళుగా అయి ఉంటారు, అనేక రకాల పనులు చేసుకుంటూ లక్షల రూపాయలు అక్కడ ఫీజులు వాళ్ళకి పోచి అక్కడ విద్యార్థులు ఎందుకు అవమానాలు గురి చేసుకోవాలి, ఎందుకు ఇబ్బందులు గురి చేసుకోవాలి? అందుకని ప్రశ్నించాలి. తల్లిదండ్రులు కూడా మాట్లాడాలి. అక్కడ నాణ్యమైన చదువులు ఇస్తున్నారా, మంచి భోజనం పెడుతున్నారా లేదా, వసతులు ఎలా ఉన్నాయి అని చెప్పేసి తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంటుంది. మనమే లక్షల రూపాయలు ఫీజులు కడతారు తల్లిదండ్రులు, అక్కడ ఫీజుల కోసం, మార్కుల కోసం, ర్యాంకుల కోసం వాడు సకాలంలో ఫీజులు కట్టలేదని చెప్పేసి వేధింపులు గురి చేస్తారు. ఈ వేధింపులు తట్టుకోలేక చాలా మంది హాస్టల్ నుంచి పారిపోయిన ఘటనలు మనం చూస్తున్నాం. అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి ఘటనలు ఉన్నాయి. కాబట్టి కార్పొరేట్ విద్యా దోపిడీ, ఈ కార్పొరేట్ యాజమాన్యాల వేధింపుల నుంచి రక్షణ కావాలని చెప్పేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడంతో పాటు మాలాంటి సంఘాలు చేసే పనితో పాటు తల్లిదండ్రులు కూడా దాన్ని నిరంతరం ప్రశ్నించాలి. తల్లిదండ్రులు కూడా బాధ్యత వ్యవహరించాలి. లక్షల రూపాయల ఫీజులు భర్తడం కోసం కాదు కదా ఉన్నది. రైట్ రమేష్ గారు, థ్యాంక్ యూ. ఒక్కసారి మనం విద్యార్థి తల్లి భార్గవ్ తల్లి లక్ష్మి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, వాళ్ళపైన కేసు పెట్టారా? పోలీసులు ఏమంటున్నారు? సార్ నిన్న కేసు పెట్టారు సార్ బాబు పైన, అదే వాళ్ళ ముగ్గురు పైన సార్. తర్వాత మీరు ఎందుకు అక్కడ రోడ్డు పైన ట్రాలీ అది ఆపేసిండ్రు అన్ని, ఎందుకు అట్లా చేసిండ్రు అని చెప్పేసి మమ్మల్ని బెదిరించింది సార్ సిఐ. అయితే నేను అన్నా సార్ మాకు లీగల్ అంటే ఏంటిది, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఇలాంటివి మాకు ఏం తెలియదు సార్, మాకు ఎట్లా ఏంటిది అనేది, మాకు న్యాయం కావాలని కూర్చున్నాం సార్. అంటే మీరు ప్రిన్సిపాల్తో మాట్లాడిందంటే ప్రిన్సిపాల్తో మాట్లాడితే తను వాళ్ళు ఎందుకు కొట్టింది సార్, ఇంతగానం ఎందుకు ఒక్క దెబ్బ అన్నారు, ఇక్కడికి వస్తే బాబు అసలు ఎలాంటి పరిస్థితులు ఉన్నాడు, మీరు మీ బాబు అయితే మీరు ఏం చేస్తారో అదే న్యాయం చేయండి సార్, మిమ్మల్ని మేము ఏమంటలేము, ఒక ప్రిన్సిపల్ సార్గా మిమ్మల్ని మేము ఒక సంస్కారంగా మిమ్మల్ని మేము మర్యాదగా మాట్లాడుతున్నాము, మేము ఒక్క మాట కూడా మిమ్మల్ని అనట్లే, కొట్టిన ముగ్గురు మాకు ఒప్ప చెప్పండి అంటే లేదమ్మా మీ కాలు పట్టుకుంటాం, మీకు దండం పెడతాము, మీరు లోపలికి వచ్చి మాట్లాడండి అంటే లోపలికి వచ్చి మాట్లాడడానికి ఒక దెబ్బ 2 దెబ్బలు కొడితే లోపలికి వచ్చి మాట్లాడి వెళ్ళిపోతుంది. ఎవరంటారు దండం పెడతాం కాళ్ళు పట్టుకుంటామని ఎవరంటున్నారని?
ఈ వార్డెన్ సారు కిరణ్ సారును రాకి ఇంకొకడు శివ అనేటోళ్ళు వీళ్ళు ముగ్గురు ఇద్దరు వచ్చింది సార్. ఫస్ట్ ఒక్కడి పేరే చెప్పిండు అనుకొని వాళ్ళు ముగ్గురు ఇద్దరు రోడ్డు మీద పైకి వచ్చిండు మా దగ్గరికి. అంటే ఓకే. ప్రిన్సిపల్ సార్ ఏమన్నాడు, వద్దొద్దమ్మా మా ఆయన అన్నాడు, ఈ దెబ్బలను చూసి నేనేం మాట్లాడాను సార్, మీరు పిలిచినా నేను రాను మాట్లాడాను, నాకు పిఎస్ ఎక్కడుందో ఇక్కడ తెలియదు కాబట్టి మీరు ఎక్కడుందో చూపియండి అంటే చూపించట్లేదు కదా, నేను వెళ్తా, నేను రోడ్డు మీద ఎవరినైనా అడుగుతా అని చెప్పేసి మా ఆయన వెళ్తుంటే మీ ఆయనని పిలవమ్మంటే ఎందుకు పిలుస్తాం సార్ నేను, మీరు ఏం చేసిండ్రు, మీరు బాబుని ఇంతగానో కొడుతుంటే మీ బాబు అయితే మీరు ఎట్లా ఇది చేస్తారు చెప్పండి. మేము అంటే ఇంకొక క్షణం అయితే కళ్ళు తిరిగి కింద పడ్డ బాబును కూడా మీరు వాటర్ దాపించి 3 రోజుల దాకా మాకు చెప్పకుండా ఎందుకున్నారు సార్ మీరు, మాకు డే స్కాలర్ పిల్లలు చెప్పేదాకా కూడా తెలియదు అంటే చచ్చిపోతే ఏంటి సార్ మా బాబు పరిస్థితి, ఇంకొక 2-3 దెబ్బలు గట్టిగా చచ్చిపోయేటోడే కదా వాడు. అంత అసలు ఎంత పగతోటి ఒకటింటి రాత్రి మధ్యరాత్రి బాబుని ఒక రూముకు పిలిచి కొట్టిండ్రంటే, ఒక్కరు కాదు 3 కొట్టిండ్రంటే ఏ విధంగా కొట్టిండ్రు, అసలు ఎందుకు కొట్టిండ్రు, అంత పగ ఏంటిది బాబు పైన. పోనీ వాడు ఏమైనా అల్లరి చేసేటోడు కాదు, ఎవరినన్నా ఏమన్నా అన్నాడు అనేటోడు కాదు, అసలు పిల్లలు ఎవరిని అడిగినా కూడా కానీ వాడు చాలా మంచోడనే చెప్తారు. అట్లాంటిది మీకు వాడు అంత అమ్మాయి కూడా అంత అలాంటి పిల్లోని మీకు ఎట్లా కొట్టాలనిపించింది సార్. నేను ఏడుస్తుంటే ఇలా ఇంకా ఏడిసి నేను మా ఆయన వెళ్ళిపోతుంటే మా ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను. వీళ్ళ ముగ్గురు పైన ఎఫ్ఐఆర్ అయిందన్నారు సార్. రిమాండ్ చేశారండి? అది రిమాండ్ ఏం చేసిందో తెలియట్లేదు సార్ మాకు. అదే మేము ఇక్కడ ఉండిపోయినాం, మాకు అసలు అది ఎట్లా ఏం చేయాలనేది రీజన్ తెలియట్లేదు. అయితే ఇది నిన్న రాసుకున్నాక ఎస్ఐ సార్ అన్నారు, సిఐ అన్నారు, లేదమ్మా నువ్వు అట్లా ఎందుకు కూర్చుంటావు, ధర్నా ఎందుకు చేసినా రోడ్డు మీద పర్మిషన్ లేకుండా అంటే, మరి సార్ మళ్ళీ ప్రిన్సిపల్ సార్ మాకు పోలీస్ స్టేషన్ చెప్పమన్నా చెప్పట్లేడు, వాళ్ళని ముగ్గురిని పిలవమన్నా పిలవట్లేడు, లోపలికి వచ్చి మాట్లాడమంటాడు, అందుకని మేము రోడ్డు మీదకి వచ్చినామంటే రోడ్డు మీద కూర్చోగానే ఇంకొక విద్యార్థి వాళ్ళ అమ్మ కూడా వచ్చి అసలు బాబు మీద పడి ఎక్కి ఏడుచుకుంటా ఇట్లనే చేసిండ్రండి. చేస్తే మా బాబు అసలు హాస్టల్కి వెళ్ళాను, స్కూల్కి వెళ్ళాను, బిల్డింగ్ మీద నుంచి పడి చచ్చిపోతాను కూడా మమ్మల్ని అంటే మేము ఇంట్లో పెట్టుకున్నాము. మా బాబుని మీ ఒక్క భార్గవ్ పైన ఇట్లా చేశారా, ఇంకా వేరే విద్యార్థుల పట్ల కూడా వాళ్ళు ఈ విధంగానే ప్రవర్తించారా? వేరే విద్యార్థుల పట్ల కూడా జరిగిందంట సార్. అయితే బాబు బిల్డింగ్ మీద నుంచి నేను దూకి చచ్చిపోతాను, నేను అసలు అంత టార్చర్ పెడుతున్నారా అని చెప్పేసి మా బాబు ఇట్లా చాలా ఇదిగా అయిపోతే మేము ఆయనని ఇది చేసుకున్నాం. మా బాబును కూడా ఇట్లనే చేసిండ్రు, మా బాబును కొంచెమే కొట్టిండ్రు కానీ ఈ బాబునైతే మా బాబు చచ్చిపోవడానికి కూడా ప్రయత్నం చేసిండు. మేము ఆయన ఇంటికి తీసుకొచ్చుకొని మేము మంచిగా చేసుకున్నాము. ఈ పిల్లని ఇంతగానం ఎట్లా కొట్టిండ్రు, మీకు చేతులు ఎట్లా వచ్చినాయి, మీ అందరం మీద కూర్చొని దాడి చేస్తాము, ధర్నా చేస్తాము, మీరందరూ ఇక్కడికి రోడ్డు మీదకి రావాలని ఆ లేడీస్ ఆమె గట్టిగా ఏడుచుకుంటూ బాబు మీద పడి అసలు కొడుకు అయ్యో కొంచెం అయితే చచ్చిపోయేటోడివి, నువ్వు ఇంత చిన్న పిల్లగాన్ని ఎట్లా కొట్టాలనిపించింది, మీ చేతులు ఎట్లా వచ్చినాయి, ముగ్గురు కలిసి ఒకటింటి రాత్రి కొట్టేది అవసరం ఏంది అసలు బాబును, దీని వెనకాల ఏదో ఉన్నది అని చెప్పేసి వాళ్ళందరూ రోడ్డు మీద వెహికల్స్ ఆటో తోలుకునేటోళ్ళు ప్రతి ఒక్కరు నిలబడి మేము న్యాయంగా మాట్లాడతాం, ఈ బాబు ఇయ్యాలి, ఈ బాబు రేపు మా పిల్లలు కావచ్చు, మేము కూడా ఇక్కడ ఎట్లా రక్షణ కలగాలి అసలు పిల్లలకి అని చెప్పేసి మేము బాబు గురించి మేము మాట్లాడతాము. వాళ్ళు పొరుగురు నుంచి హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఏం తెలియదు, మేము ఆటో కూలినాలు చేసుకునేటోళ్ళమైనా మేము ఇక్కడ ఉండి మాట్లాడతాం. సార్ వాళ్ళకి శిక్ష పడాలి సార్. నిన్న మా ఆయనతో మాట్లాడిండ్రు సార్, ఏంటిది 50,000కు మీకు టీసీ ఇస్తాము, 50,000 ఇస్తాము, మీరు కేసు తీసుకొని రిటర్న్ అని చెప్పేసి అంటే మా ఆయన మీకు ఎవరు న్యాయం చేయరు, మీకు ఎక్కడ పోయినా ఏం కాదు, వాళ్ళు 4 రోజులు జైలు పోతారు, మళ్ళీ బెయిల్ మీద వస్తారు, అది మీకు మంచిగా ఉందా, లేకపోతే 50,000 తీసుకొని తీసుకొని వెళ్ళిపోతారని మా ఆయన అంటే, మా ఆయన ఎవరు ఏం చేయలేరు, 4 రోజులు వస్తారు వెళ్ళిపోయి, ఇప్పుడు పొద్దున ఉన్నోళ్ళు ఇప్పుడు సాయంత్రం వరకు ఉన్నారా మీకు, ఎవరు వాళ్ళని పోయి ఎక్కడ పట్టుకొని మాట్లాడుతావు, ఏదైనా ఉంటే మాతోటే కదా నువ్వు మాట్లాడాలని చెప్పేసి బెదిరిస్తే మా ఆయన ఒప్పుకున్నాడంట సార్. అంటే నేనన్నా నువ్వు ఎట్లా ఒప్పుకుంటావు, నువ్వు కేసు కాకుండా 50,000 అనేటి పెద్ద లెక్కేం కాదు, ఇలా పోతే రేపు డబ్బులు పోతే రేపు సంపాదించుకోవచ్చు. అదే బాబు ఒకవేళ ఏమన్నా అయితే వాడిని కొట్టిన దెబ్బలకి వాడు రేపటి రోజున చదువుకోలేకపోయినా కానీ ఏదైనా పని చేసుకొని బతకాలన్నా జీవితాంతం అది పెయిన్ వస్తూనే ఉంటుంది. ఒక 10 రోజులు మంచిగా ఉన్న ఇంకో 10 డేస్ ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ యథావిధిగా పెయిన్ వస్తుంది. ఫీజు ఎంత కట్టారు స్కూల్లో? 75,000 సార్. 75,000 అంటే దీంట్లోనేనా హాస్టల్ ఫీజు కూడా? హాస్టల్ ఫీజు కూడా సార్. అవును. హాస్టల్ స్కూల్కి ఎంత దూరం ఉంటుంది? ఒక 20 అడుగుల దూరం ఉంటుంది సార్, 20-30 అడుగుల దూరం అంతే. లాస్ట్ టైం ఎప్పుడు కలిసిరు మీ అబ్బాయిని? లాస్ట్ టైం అంటే ఇప్పుడు అది పోయిన సోమవారం హాస్టల్ కు పంపించినాం సార్. మేము హాస్టల్ సోమవారం పంపించినాం, బుధవారం గురువారం రోజు నైట్ కొట్టేసిండు సార్.
20 రోజుల నుంచి స్కూల్కి వెళ్ళలేదంట కమ్మా, 20 రోజుల నుంచి స్కూల్కి వెళ్ళలేకపోవడంతో వాళ్ళు అట్లా చేసిరని చెప్పేసి ఎంఈఓ మేడం గారు అంటే చెప్పారు. బాబు కొడుతున్నారమ్మా వెళ్ళము అని చెప్పేసి అని 20 రోజులు కాదు సార్, ఒక 1 month 1.5 month అయింది. బాబు కొడుతున్నారమ్మా నేను వెళ్ళనని చెప్పేసి ఇంటికి వచ్చేసిండు. ఇంటికి వస్తే సరేలే మరి మళ్ళీ కొడుతున్నారంటే వాడు ఏదన్నా ఇదే ఇబ్బంది పడడం ఎందుకు, ఇంట్లోనే ఉంచుకుంటాంలే నాన్న నువ్వేం ఏడవద్దని చెప్పేసి ఇంట్లో ఉంచుకున్నాము. మళ్ళీ వీళ్ళు సార్లు ఏమన్నారంటే సార్ ఇప్పుడు ఎగ్జామ్ ఉన్నాయి కదా సార్, మరి మాకు టీసీ ఇస్తారా, వేరే స్కూల్లో జాయిన్ చేయాలన్నా కూడా కానీ మరి అక్కడ నుంచి అది డిస్కనెక్ట్ అయినట్టుగా అయితేనే మేము తీసుకుంటాం అంటున్నారు. అంటే లేదమ్మా ఈ సంవత్సరం ఇక్కడనే కంటిన్యూ అయినట్టుగా మీ బాబు మీకు ఇక్కడ మీ బాబుది సీటు అట్లనే అది అంటే బెడ్ అట్లనే ఖాళీగా ఉంది, మీరు ఎప్పుడైనా ఇక్కడ తీసుకొచ్చి మాకు ఒప్పచెప్పండి, ఈ సంవత్సరం ఇక్కడనే పూర్తి చేస్తాం మేము టీసీ ఇస్తామంటే ఆ రకంగా ఆలోచించి మళ్ళీ మేము సోమవారం రోజు తీసుకొచ్చి బాబుని ఒప్పచెప్పినాము. సోమవారం ఏం లేదు, మంగళవారం ఏం లేదు, బుధవారం అయితే సోమవారం వచ్చిండు, మంగళవారం బుధవారం గురువారం రోజు నైట్ బాబుని చితక బాధిండు సార్ అంతే. ఓకే, మీరు ఇంకేమైనా న్యాయం కావాలి సార్ మాకైతే 50,000కు మేము ఇట్లా ఎట్లా కనబడుతున్నాము, మాకు న్యాయమే కావాలి. ఇలా నా బాబు రేపు ఇంకొకరు అవుతారు, మాకు న్యాయం కావాలంటే ప్రిన్సిపల్ సార్ ఏమంటున్నాడు, ఇట్లాంటివి ఎన్నో జరిగినాయి, ఇది చిన్న విషయమేమ్మా ఇంతకన్నా పెద్దవి జరిగినాయి ఉన్నాయి, ఇవన్నీ కామను, అయితే నువ్వేం చేస్తావు చేసుకో నీకు ఎక్కడ న్యాయం అని అంటాను కదా అని చెప్పేసి అప్పుడు వేరే రకంగా మాట్లాడింది సార్. నేను అప్పుడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడిన, అదే నీ బాబు అయితే నువ్వు ఇది ఇట్లనే మాట్లాడతావా అని చెప్పేసి అంటే అయిపోయిందమ్మా అయిపోయింది దానికి ఏం చేయమంటావా అని చెప్పేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు. మీరేం ఇబ్బంది పడకండి అమ్మా, మీ తరఫున విద్యార్థి సంఘాలు ఉంటాయి, అలాగే ఎంఈఓ మేడం కూడా మాట ఇచ్చిరు, వాళ్ళకి షోకాస్ నోటీసులు ఇచ్చిరు, వాళ్ళకి రిప్లై ఇచ్చేంత వరకు కూడా వెయిట్ చేస్తాం, లేదంటే యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి ఎంఈఓ గారు కూడా మాట్లాడిరు. ఇక మీ డైరెక్టర్ సార్ అయితే మీ స్కూల్కి సంబంధించినటువంటి డైరెక్టర్ సారు కనీసం ఫోన్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు, ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ కట్ చేసుకుంటున్నాడు. మరి వేరే విద్యార్థులు కూడా సార్ నాకు నిన్న మేము ఇక్కడ ఖమ్మం నుంచి బయటికి మా ఇక్కడ బస్ స్టాండ్కి వస్తుంటే 2 పిల్లలు ఇవాళ హాలిడే అని వెళ్ళిపోతున్నారు. ఆ పిల్లలు కూడా ఆంటీ మీరు చాలా మంచి పని చేసిండ్రు మమ్మల్ని బతికించిండ్రు ఆంటీ, మా పేరెంట్స్ ఏమో 4 రోజులకు ఒకసారి వస్తారు, ఇట్లా తలలో అన్నం తింటుంటే కూడా వదిలిపెట్టకుండా తల మీద కొట్టి ఇంత బొడుసులు వస్తాయి అంటే మాకు మేము మా పేరెంట్స్ వచ్చేసరికి అవి మానిపోతాయి, సార్ వాళ్ళు ఏమో మేమేమో మీ పిల్లలు చదువుకోవట్లేరని 1 దెబ్బ 2 దెబ్బలు కొట్టినాము, అట్లయితే మాకు వద్దు వెళ్ళి తీసుకొని పోతారు అది ఇది అని అంటారు. మా పేరెంట్స్ అర్థం చేసుకుంటలేరు, ఇటు వీళ్ళు అర్థం మమ్మల్ని అయితే మస్తు కొడుతున్నారు ఆంటీ మీరు మంచి పని చేసి అమ్మ వాళ్ళు వెళ్ళిపోయినంటే చాలా థ్యాంక్స్ ఆంటీ మీకు అని చెప్పేసి అంటుంటే నేను వీడియోలు కూడా తీసుకున్నాను సార్. బాబు పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందమ్మా మరి? బాబు అయితే అస్సలు నిద్రపోతలేడు సార్, అసలు ఎంత అవస్థ పడుతున్నాడు, కూర్చోలేకపోతున్నాడు, ఇట్లా పడుకుంటే అది చాలా నొప్పి అని నైట్ అంతా అస్సలు నిద్రపోలేదు సార్. ఒక సైడ్ పడుకుంటే ఆ చేయి నొప్పి వస్తుంది, ఆ చేతుల మీద కూడా తగిలినాయి సార్, చేతుల పైన కూడా మామూలుగా దెబ్బలు కమిలినాయి, ఈపు మీద అంతా కాకుండా చేయి మీద పడుకుంటే ఈ చేయి నొప్పి వస్తుంది, ఇటు కాసేపు పడుకోలేకు, ఈపు మీదనైతే అస్సలు పడుకోలేకపోతున్నాడు సార్, బాగా ఇబ్బంది పడుతున్నాడు. అసలు నైట్ నాకు కూడా నిద్ర లేదు, మా మొహాలు చూస్తే మేము నిద్రపోయినామా ఎట్లున్నామో మీరే చూసి చెప్పగలుగుతారు సార్, మీరే చూడండి మమ్మల్ని. ఓకే అమ్మా, రైట్. మీకు ఎంఈఓ తర్వాత విద్యార్థి సంఘాలు అలాగే మా బీఆర్కే న్యూస్ కూడా మీకు అండగా ఉంటుంది, బాధిత విద్యార్థికి న్యాయం జరిగేలా మీకు అండగా ఉంటుందమ్మా. సో చూస్తున్నాం కదా, 7వ తరగతి అబ్బాయి చదువు కోసం అని చెప్పేసి ప్రైవేటు పాఠశాలలో చదువుకుంటే మా కొడుకు ప్రయోజకుడు అవుతాడని చెప్పేసి లక్షలు ఫీజు కట్టి ప్రైవేట్ స్కూల్లో చదివిపిస్తే ఇలా ప్రైవేట్ స్కూళ్ళ పరిస్థితి ఇది. ముఖ్యంగా ఈ రిజనెంట్ స్కూల్ ఏదైతుందో కనీసం సమాధానం చెప్పలేకపోతున్నారు. డైరెక్టర్ గారు ఫోన్ కట్ చేసుకుంటున్నారు. మనం తల్లితో మాట్లాడినాం, మా అబ్బాయికే కాదు ఇంకా చాలామంది విద్యార్థులకు వీళ్ళు ఈ విధంగానే దాడులు చేస్తున్నారని చెప్పేసి కొట్టించుకోవడం, దెబ్బలు పడ్డానికా స్కూల్కి వెళ్ళేది, లక్షలు ఫీజులు కట్టించుకునేది దెబ్బలు తినడానికా? చిన్న పిల్లాడని చూడకుండా ఇంత కర్కశత్వం చూపిస్తున్నారు ఈ హాస్టల్ వార్డెన్లు. హాస్టల్లో ఉన్నామంటే తల్లిదండ్రుల యొక్క బాధ్యత, తల్లిదండ్రులు ఏ విధంగా చూసుకుంటారో ఆ విధంగా చూసుకోవాలి పిల్లల్ని. కానీ వీళ్ళు చేసేది ఒక పక్కనేమో ఫీజులు, ఇంకో పక్క ర్యాంకుల కోసం, ఇంకో పక్క వీళ్ళ స్టాఫ్ వీళ్ళ విద్యార్థులను నిలబెట్టుకోవడం కోసం. మీరు నాణ్యమైనటువంటి విద్య చెప్తే, మీరు విద్యార్థులకు మంచి సౌకర్యాలు కల్పిస్తే, వాళ్ళ పట్ల మంచిగా ప్రేమగా ఉంటే వాళ్ళే ఉంటారు స్కూల్లో. వాళ్ళని బలవంతం పెట్టాల్సినటువంటి అవసరం ఏముంటుంది? కొట్టి మరి ఇంత దారుణంగానా? ఒకసారి మనం చూస్తున్నాం విజువల్స్లో, అబ్బాయి కనీసం నడవలేకపోతున్నాడు, వీపంతా కమిలిపోయింది, గోడ గుద్దితే ముక్కులకెళ్ళి రక్తం వచ్చిందంట.
ఏంది ఇది? రౌడీజం నడుస్తుంది హాస్టళ్లలో. మీ కర్కశత్వం, మీ వీరత్వం ఈ పిల్లల పైన మీరు చూపించేది. ఫీజులు కట్టించుకున్నారు, వాళ్ళ పట్ల బాధ్యతగా ఉండాలి, నాణ్యమైన విద్య చెప్పాలి, నాణ్యమైనటువంటి ఫుడ్ పెట్టాలి. ఇది కాకుండా మీరు చేసే దాడులు ఇవి. ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఎవరి దగ్గర ఉందంటే ముఖ్యమంత్రి దగ్గర ఉన్నది. ముఖ్యమంత్రి సారేమో విచ్చలవిడిగా ఇష్టం ఉన్నట్టు కార్పొరేట్ స్కూళ్ళకు పర్మిషన్స్ ఇస్తారు. కార్పొరేట్ స్కూళ్ళ పైన కనీసం దృష్టి పెట్టరు. వాళ్ళు ఫీజు ఎంత తీసుకుంటున్నారు, విద్యార్థుల్ని ఏ విధంగా చూసుకుంటున్నారు, కనీసం దృష్టి పెట్టరు. ఈ అధికారుల పని అధికారులకే. మరి వీళ్ళకి ఏమైనా ముడుపులు చెందుతున్నాయా? ఈ అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు? కనీసం అప్పుడప్పుడు వెళ్ళి చెకింగ్ చేయాలి కదా. అట్లా ఏమైనా చెకింగ్ చేస్తే, విద్యార్థులతో మాట్లాడితే వాళ్ళ సమస్యలు ఏమున్నాయి అని చెప్పేసి విద్యార్థులు చెప్తారు. కానీ ఈ అధికారులు వాటి జోలికి వెళ్ళరు, వాటిని పట్టించుకోరు. ఇక మళ్ళీ మాట్లాడతారు, విద్యను ప్రేమిస్తున్నారు ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి మాట్లాడతారు. నిజంగా ముఖ్యమంత్రి గారు విద్యను ప్రేమిస్తే ఇట్లా ఎందుకు జరుగుతాయి? ఈ కార్పొరేట్ స్కూళ్ళు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులని ర్యాంకుల పేర, ఫీజుల పేర మనం చాలా సంఘటనలు చూసినాం. ఇప్పుడు చూసాం భార్గవ్ పరిస్థితి. ఈ భార్గవ్కు ఏం న్యాయం చేద్దాం? కొట్టిన దెబ్బలు రివర్స్ వస్తాయా? కాబట్టి కార్పొరేట్ స్కూళ్ళు జాగ్రత్త. మీరు ఫీజులు వసూలు చేసేది వాళ్ళకు నాణ్యమైన విద్య చెప్పడానికి, ఇష్టం ఉన్నట్టు దాడులు చేయడానికి కాదు. రైట్, ఇదండి ఇవాల్టి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. ఇది తెలుగోడి సత్తా. థ్యాంక్ యూ.